నెల్లూరు జిల్లా క్రాకుటూరు అంటే భుజభుజి నెల్లూరుకి సమీపంలో ఉండే కాకుటూరు వరాల సాయి. ఆ షిరిడి సాయినాథుని దర్శన భాగ్యం కోసం సాక్షాత్తు వరములనిచ్చే వరాల సాయి ఆ షిరిడి సాయి దర్శనార్థం వరాల సాయి మందిరం కమిటీ తరపున పెంచలయ్య గారు ఆధ్వర్యంలో ఇతర వాళ్ళ భక్త మండలి ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి సుమారు 100 మంది పైగా ఇక్కడికి రావడం, షిరిడీకి పోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళు అక్కడే దాదాపు అన్నీ కలిపి 12 రోజుల పాటు అక్కడ ఉండి అక్కడ సాక్షాత్తు షిరిడి సమస్థానంలో బాబాని దర్శించుకొని ఆయన లీలలను తెలుసుకొని ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ఘటనలన్నీ కూడా చర్చించుకొని 3 రోజుల పాటు సత్సంగాలు నిర్వహించుకొని అక్కడ పూల పల్లకీతోటి ఉత్సవాన్ని నిర్మించి ఆ పూల పల్లకి ఉత్సవంలో ఆ శ్రీ సాయినాథుని పల్లకి ఉత్సవం కదిలింది శ్రీ సాయి పల్లకి అంటూ నామస్మరణతోటి ఆ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పి కార్యనిర్వాహకులు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భగవంతుడు అనుగ్రహం ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవసరమైతే మనం అందరం కూడా ఇక్కడి నుంచి ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. రాదలుచుకున్న వాళ్ళు రిజర్వేషన్ చేసుకొని వెళ్ళి అక్కడ ఉండి ఆ వారం రోజుల్లో కనీసం 4 రోజుల పాటు మందిరంలో ఉండి ఆడ భగవన్నామ స్మరణ చేసుకొని ఆ షిరిడి సాయినాథుడు నడియాడిన చోట, ఆయన మహాసమాధి నిర్యాణం చెందిన చోట, దైవం మానుష రూపాన్ని చూపించిన చోట, రకరకాల రూపాలలో ఆయనకి దర్శనమిచ్చిన చోట, రామునిగా దర్శనమిచ్చాడు, కృష్ణుడు